హాయ్ హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ది కాన్సెప్ట్ కోచ్ వేర్ లర్నింగ్ బికమ్స్ అండర్స్టాండింగ్. మనం డైలీ క్విజ్ వీడియోలు చేస్తున్నాం కదా. ఆ డైలీ క్విజ్ వీడియోలో భాగంగా మనం వీక్ ఫస్ట్, సెకండ్, థర్డ్ క్విజ్ వచ్చేసి మనకి క్లైమాటిక్ రీజన్స్ అండ్ టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ వీడియో నుంచి మనం తీసుకోవడం అయితే జరిగింది. ఈ వీడియో లింక్ మనం డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇక్కడ ఫస్ట్ క్విజ్ చూసుకుంటే విచ్ టైప్ ఆఫ్ ఫారెస్ట్ షెడ్స్ లీవ్స్ డ్యూరింగ్ దేర్ పర్టికులర్ సీజన్. ఒక సీజన్లో ఆకుల్ని రాల్చే అడవులేమి, ఒక సీజన్లో ఒక పర్టికులర్ సీజన్లో అంటే ఎండాకాలంలో ఆకుల్ని రాల్చే అడవులు ఏంటిది అని అడుగుతున్నాడు. సో ఇది డైరెక్ట్ బిట్ డెసిడియస్ ఫారెస్ట్ అనమాట, పేరులోనే ఉంది. సో ఆప్షన్ బి అయితే కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ క్విజ్ చూసుకుంటే విచ్ ఫారెస్ట్ టైప్ ఈజ్ అడాప్టెడ్ టు సలైన్ కోస్టల్ ఏరియాస్. ఇక్కడ సలైన్ కోస్టల్ ఏరియాస్ని అడాప్ట్ చేసుకునే ఫారెస్ట్ ఏంది? ఇక్కడ సలైన్ కోస్టల్ ఏరియాస్ని అడాప్ట్ చేసుకునే ఫారెస్ట్ ఏంది? మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. మనం ఆ ఫుల్ వీడియోలో మాట్లాడుకున్నాం. ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ సముద్రం ఒడ్డులో ఉంటాయి, ఆ ఉప్పు నీటిని అడాప్ట్ చేసుకుంటాయి అండ్ అదేవిధంగా టైడల్ వేవ్స్ని తట్టుకునే శక్తి ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్కి ఉంటుంది అనేసి మనం ఆ వీడియోలో చెప్పుకోవడం జరిగింది. సో ఆప్షన్ సి అయితే కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ క్విజ్ చూసుకుంటే ద గ్రేటెస్ట్ బయోడైవర్సిటీ ఈజ్ జనరలీ ఫౌండ్ ఇన్. ఎక్కువ బయోడైవర్సిటీ వేటిలో ఉంది అంటే మనకి ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్లోనే ఉంటుంది. ఎందుకంటే ఈ ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ మనకి ఎక్కడ ఉంటాయి, ఎక్కువ క్లైమేటిక్ డిఫరెన్సెస్ ఎక్కడైతే ఉంటాయో అంటే త్రూ అవుట్ ఇయర్ మనకి వర్షపాతం ప్రెసిపిటేషన్ కానీ, తర్వాత ఉష్ణోగ్రత టెంపరేచర్ కానీ, చలికాలం ఏవైతే ఉంటాయో ఈ టెంపరేచర్ అండ్ ప్రెసిపిటేషన్ త్రూ అవుట్ ఇయర్ ఉండే రీజన్ ఏంది? ఈ ట్రాపికల్ రీజన్ అనమాట. ఈ ట్రాపికల్ రీజన్లోనే ఈ రెయిన్ ఫారెస్ట్, ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ ఉంటాయి. సో ఇక్కడ మనకి ఎక్కువ బయాలజికల్ డైవర్సిటీ అయితే ఉంటుందన్నమాట. సో ఆప్షన్ సి అయితే కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ మనకి చూసుకుంటే ఫోర్త్ క్విజ్ వచ్చేసి, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ క్విజ్ వచ్చేసి ఫారెస్ట్ ఇన్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ క్లాస్ 7 సోషల్ పార్ట్ 2 అని ఈ వీడియోలో మనం చేయడం జరిగింది. ఈ వీడియో లింక్ కూడా మనం డిస్క్రిప్షన్లో అయితే పేస్ట్ చేస్తాను. ఇక్కడ ఫోర్త్ క్విజ్ చూసుకుంటే విచ్ ఫారెస్ట్ టైప్ ఈజ్ మోస్ట్ ఎఫెక్టివ్ ఇన్ ప్రొటెక్టింగ్ కోస్టల్ రీజన్స్ ఫ్రమ్ సైక్లోన్స్ అండ్ సునామీస్. మనకి ఈ సైక్లోన్స్ నుంచి, సునామీస్ నుంచి కాపాడే, ప్రొటెక్ట్ చేసే కోస్టల్ ఈ రీజన్ ఏమంటే మనకి మ్యాంగ్రూవ్ ఫారెస్టే. అంటే సముద్రం ఒడ్డున ఉంటది కాబట్టి ఈ సునామీలని రాకుండా కాపాడగలదనమాట ఆ ఫారెస్ట్. మనం ఫుల్ వీడియోలో అయితే చెప్తాం. నెక్స్ట్ ఫిఫ్త్ క్విజ్ చూసుకుంటే ఏ రీజన్ రిసీవ్స్ హెవీ రెయిన్‌ఫాల్ త్రూ ఔట్ ద ఇయర్ విచ్ ఫారెస్ట్ టైప్ ఈజ్ మోస్ట్ లైక్లీ టు డెవలప్. అంటే త్రూ ఔట్ ఇయర్ రెయిన్ వస్తే ఏ ఫారెస్ట్‌లు వస్తాయి మనకి? థార్నీ ఫారెస్ట్ అయితే కాదు. ఇది రాయలసీమ రీజియన్‌లో ఉంటది. ఎందుకంటే వర్షాలు లేకుండా ఉంటాయి. లో రెయిన్‌ఫాల్ ఎక్కడైతే ఉంటదో అక్కడ ఈ థార్నీ ఫారెస్ట్ వస్తది. ఈ డిజర్ట్ వెజిటేషన్ కూడా ఎక్కువ మనకి రెయిన్‌ఫాల్ లేనప్పుడు, గ్రాస్ ల్యాండ్ కూడా లో అమౌంట్ ఆఫ్ రెయిన్‌ఫాల్ ఉంటేనే వస్తది. సో ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ ఆప్షన్ బి అయితే కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సిక్స్త్ క్విజ్ చూసుకుంటే మనకి విచ్ కాజెస్ గ్రేటర్ లాంగ్ టర్మ్ డ్యామేజ్ టు ఫారెస్ట్. ఇక్కడ కలెక్టింగ్ ఫ్రూట్స్ అంటే ఈ ఫారెస్ట్‌కి లాంగ్ టర్మ్ డ్యామేజ్ రీజన్ ఏంటి అని అడుగుతున్నాడు. కలెక్టింగ్ ఫ్రూట్స్ కాదు. ఇప్పుడు ఫ్రూట్స్ ఒకవేళ కలెక్ట్ చేసుకుంటే మళ్ళీ వస్తాయి. కంట్రోల్డ్ గ్రేజింగ్, ఆహ్, సమ్ పాయింట్ కొంచెం కరెక్ట్ అయ్యుండొచ్చు. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే న్యాచురల్ టూరిజం అది కూడా ఎఫెక్ట్ చేయదు. సో లార్జ్ స్కేల్ డిఫారెస్టేషన్ ఏదైతే ఉందో అది మనకి లాంగ్ టర్మ్ డ్యామేజ్ చేస్తదనమాట ప్రాజెక్ట్‌ని, ఈ ఫారెస్ట్‌లని. సో ఆప్షన్ సి అయితే కరెక్ట్ ఆన్సర్. ఇది కూడా డైరెక్ట్ బిట్. సో ఈ క్విజెస్‌లో మీకు ఏదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను ప్రతి కామెంట్‌కి రిప్లై ఇస్తాను. ఈ క్విజ్ మీకు ఒక కంటెంట్ నచ్చిందనుకుంటే ప్రతి వీక్ మనం ఈ వీడియోస్ చేస్తూనే ఉన్నాం. ప్రతి వీక్‌లో ఒక 6 క్విజెస్ అంటే డైలీ 6 డేస్ మండే టు సాటర్డే క్విజెస్ మనం అప్లోడ్ చేస్తున్నాం యూట్యూబ్‌లో అండ్ టెలిగ్రామ్ ఛానల్‌లో. ఈ 6 క్విజెస్‌కి మనం ఈ సండే అయితే ఎక్స్‌ప్లనేషన్ ఇస్తున్నామనమాట. థాంక్ యూ ఆల్. మీ పవన్ కుమార్.